ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. ఇక్కడ దేవుడు స్పష్టంగా యొక్క ఉదయకాల దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యంలో ఈ దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది. దేవుడు నీ పట్ల ఒక క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నాడని చెప్తుంది. అదే విధంగా వీటన్నిటికంటే కూడాను దేవుని మాటను విని ఆ యొక్క వాక్యానుసారంగా మీరు నడుచుకొని దేవుని యొక్క మాటకు సమ్మతించి నీవు ఉంటే గనక మంచి భోజన పదార్థములను నీవు అనుభవించేవారుగా దేవుడు నిన్ను ఉంచుతాడు. సమృద్ధిగా నీ కుటుంబంలో ఏ లోటు లేకుండా సమృద్ధిగా దేవుడు ఆహారాన్ని ఇచ్చివాడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా పైన యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అనంటే ఎన్నో కష్టాలు పడ్డాడు. అనుభవించి రాసినటువంటి మాటలు దేవుడు యెషయా యొక్క నాలుక ద్వారా పలికించినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి మాటలు ఇవి. అయితే యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు, నీ యొక్క బలులు, విస్తారమైన బలులు అర్పించటం వలన నాకేం ప్రయోజనము, అవి నాకు వెక్కసమాయను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని దేవునికి అర్పించకుండా, దేవుని తట్టు నీ హృదయాన్ని, జీవితాన్ని అర్పించకుండా నీవు దేవునికి ఎన్ని కానుకలు అర్పించినా, నువ్వు ఎన్ని బలులు అర్పించినా, నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, లేదా నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేసినా సరే అవి దేవుని దృష్టికి ఒక మురికి గుడ్డ వల్లే ఉంటాయి. కనుక మన జీవితంలో మన హృదయాన్ని, నీ హృదయాన్ని దేవునికి అప్పగించి చూడు. యెహోవా వైపు తిరిగి, దేవుని వైపు తిరిగి ఆయన మాటను సమ్మతించి చూడు. నీ కుటుంబంలో సమృద్ధిగా దేవుడు నిన్ను పోషించేలాగా సహాయం చేస్తాడు. ఆనాడు మోషే కాలంలో కూడా ఇజ్రాయేలు ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను పంపించిన దేవుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు ఈ దినమున నిన్ను కూడా పోషించేవాడుగా ఉన్నాడు. నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి నీ ఇంట సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల సమయమున మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు దర్శించండి. మీ యొక్క కృపను, కనికరమును, ప్రేమను ప్రతి ఒక్కరిపైన మీరు కురిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నేను ఇప్పటికైనా తండ్రి, ఎవరైతే నాయన వారి చేతులతో చేసినటువంటి తప్పులు ఒప్పుకొని నాయన, వారి హృదయంలో చేసినటువంటి చెడు ఆలోచనలు ఒప్పుకొని తండ్రి నాయన, ఇప్పటికైనా మీకు ప్రార్థించే మనసును, సమ్మతి గల హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవ. పరలోక రాజ్యపు ఐశ్వర్యాన్ని ప్రతి ఒక్కరు పొందుకునేలాగున సహాయం చేయండి. వారి పేర్లు మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో నాయన లిఖించబడే విధముగా సహాయం చేయమని, జీవ గ్రంథమందు వ్రాయబడే విధముగా మీ కృప చూపించమని వేడుకుంటున్నాం దేవ. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి నాయన. ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి యేసయ్య. సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు నాయన సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి, జతపరచండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసు నామములో. ఎంతమంది నాయన మరి డెలివరీకి సిద్ధంగా ఉన్నారో తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండలాగిన, సుఖమైన కాన్పు ప్రసవాలు జరుగులాగిన సహాయం చేయండి. పరీక్షల్లో తోడై నడిపించండి దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న వారికి మీరు ఇచ్చినటువంటి
నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ స్వామి తండ్రి వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.